గ్రేటర్ విశాఖలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి నేతలు దోపిడీకి స్కెచ్ చేశారా? యోగా దినోత్సవం పేరుతో కోట్ల రూపాయలు కొట్టేయడానికి ప్లాన్ చేశారా? మనల్ని అడిగేదెవడరా అంటూ గ్రేటర్ సిటీని దోచుకుంటున్నారా? యోగా డే పేరుతో నగరపాలక సంస్థ ఖజానాకు కన్నం పెడుతున్నారా? గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో కూటమి నేతలు ఏం చేస్తున్నారు? వాట్స్ ది స్టోరీ? అవినీతి సొమ్ము కోసం కూటమి నేతలు బరితెగిస్తున్నారు. చివరికి టాయిలెట్ల విషయంలో కూడా కక్కుర్తి పడుతున్నారు. యోగా దినోత్సవం జరిగిన 6 నెలల తర్వాత అప్పటి ఖర్చును ఇష్టానుసారం పెంచేసి కోట్లాది రూపాయలు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బయో టాయిలెట్స్ ను వినియోగించారు. మొబైల్ టాయిలెట్ల చెల్లింపుల కోసం గత స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో 20 లక్షలు ఖర్చైనట్లు ప్రతిపాదనలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ మరో 1,25,00,000 అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతంలో ఒక బయో టాయిలెట్ నిర్వహణకు జీవీఎంసీ తరఫున 5,900 రూపాయల అద్దె చెల్లించేవారు. ఈ చెల్లింపులే ఎక్కువ అనే విమర్శలు వినిపించేవి. ఇప్పుడు ఏకంగా ఒక బయో టాయిలెట్ కు ఒక రోజుకు అద్దె 16,000 రూపాయలు అంటూ అంచనాలను సిద్ధం చేశారు. వాస్తవంగా బయో టాయిలెట్స్ మార్కెట్లో భారీ సంఖ్యలో తీసుకుంటే ఒక్కొక్కటి 10,000 రూపాయలకు వస్తుంది. ఈ ప్రతిపాదనలను వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 5,900 అని ప్రతిపాదించారు ఒక రోజుకి. దాన్నే ఈరోజు 6 నెలల తర్వాత 16,000కి తేవడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? అలాగే ఇంత పెద్ద వర్క్ని స్టాండింగ్ కమిటీ ద్వారా అసలు నామినేషన్ పద్ధతిలో ఏ విధంగా ఇస్తారు? టెండర్కి పిలిచి ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాల్సిన వర్క్ని ఈరోజు నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం అనేది చాలా అనుమానాస్పదంగా ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఎన్ని బయో టాయిలెట్లు పెట్టారో, ఎక్కడ వాటిని ఏర్పాటు చేశారో ఎవరికీ తెలియదు. కానీ కాగితాల మీద వందల్లో కనిపిస్తున్నాయి. ప్రజలు కష్టపడి కార్పొరేషన్ కు పన్నులు కడుతుంటే టాయిలెట్ల పేరు చెప్పి తమ జేబుల్లో వేసుకోవాలని కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 16,000 రూపాయలు ఒక బయో టాయిలెట్ అంటే ఒక్కసారి అది ఎలా ఉందా అనేసి ప్రతి ఒక్క ప్రజలు చూడాలని అనుకుంటున్నారు. ఎందుకంటే దాంట్లో ఎన్ని అంగులు ఉన్నాయి, ఏమున్నాయి అనేసి మనం అక్కడ కొంటేనే అది 10,000 రూపాయల్లో ఈరోజు ఎస్టిమేషన్ వేస్తున్నారు. కూటమి నేత పీలా శ్రీనివాస్ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవినీతికి అంతే లేకుండా పోతుందన్నారు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్. ప్రతి అంశాన్ని స్కామ్ గా మార్చేస్తున్నారని విమర్శించారు. వారం వారం జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని 2 నెలలకు నిర్వహిస్తున్నారని, వందల సంఖ్యలో అజెండాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో 200-300 అంశాలు పెట్టడం, మరి చర్చ లేకుండా ఆమోదించాలనే ఉద్దేశంతో ఒక రకమైన గారిడీ చేసి మరి కూటమిలో ఉన్న కీలక నేతలు కానీ మరి చేస్తాను. దీనికి కమిషనర్ గారికి మేము లెటర్ ఇచ్చాము. అవినీతి జరుగుతుంది, దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని. మెకానికల్ దీంట్లో కానీ, అలాగే ఇప్పుడు మన పబ్లిక్ హెల్త్లో కూడా టాయిలెట్లు ఉంది. గతంలో కూడా టాయిలెట్లు, అసలు ఈ టాయిలెట్లు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అర్థం అవ్వట్లేదు. వైఎస్ఆర్సీపీ మేయర్ అధికారంలో ఉన్న 4 ఏళ్లు ఎటువంటి అవినీతికి తావు లేకుండా పాలన జరిగింది. ఇప్పుడు కూటమి నేత మేయర్ అయ్యాక జీవీఎంసీ ఖజానాను దోచుకోవటమే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు పనిచేస్తున్నారని నగరంలో విమర్శలు వినిపిస్తున్నాయి.